ఎస్, తమ్నెల్లో నేను చెప్పినట్లుగా ఈ ఒక్కటి ఉంటే చాలు మీరు ఎలాంటి పాత స్మార్ట్ టీవీనైనా కానీ కొత్తదానిలాగా చేసేసుకోవచ్చు. ఈవెన్ ఎక్స్ట్రాగా ఫీచర్స్ కోసం లేదా యాప్స్ కోసం మనం స్పెషల్గా టీవీని అయితే పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ షామీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి వీళ్ళ సెకండ్ జనరేషన్ టీవీ స్టిక్ షామీ టీవీ స్టిక్ 4K. ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసిన దానిలో కేవలం 1080p మాత్రమే ఉంది. వేరే ఇందులో వచ్చేటప్పటికి మనకి 4Kని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ ప్రీవియస్ జనరేషన్లో మనకు కేవలం 1GB ఆఫ్ ర్యామ్ని తీసుకొస్తే వేరే ఇక్కడ 2GB ఆఫ్ ర్యామ్ అండ్ సేమ్ మెమరీ 8GBనే మనం ఇందులో చూస్తాం. అది Android 9తో వస్తే ఇది Android 11తో మనకు రావడం జరుగుతుంది. ఎ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ వీళ్ళు అది లాంచ్ చేసి కూడా సుమారుగా 3 years 3.5 years అవుతుంది. వెరీ గుడ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో నేను కొన్ని ల్యాగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను. దీనిలో ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫ్లాలెస్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను విత్ లైవ్ డెమాన్స్ట్రేషన్. అందుకే కొంచెం సెటప్ అయితే చేంజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈ టీవీ స్టిక్ని మీరు యూజ్ చేస్తూ ఒకవేళ మీ దగ్గర పాత జనరేషన్ టీవీస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 90s కిడ్స్ అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎస్, దాన్ని మనం ముద్దుగా పిలుచుకునేటువంటి పేర్లు డబ్బా టీవీలు. సో పెద్ద బాక్స్, వాటిని CRT టీవీస్ అని అంటాం. వాటిల్లో కూడా మీరైతే లేటెస్ట్ యాప్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్మోస్ట్ 2 years బ్యాకే నేను చేశాను. స్టిల్ ఆ టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్ ఉంది అండ్ దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నా ఫేవరెట్ వీడియో కూడా అదే. సో ఒకసారి లుక్ వేసేయండి. ఒకవేళ మీరు కనుక ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టీవీని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. షామీ బ్రాండింగ్తో పాటు మీ టీవీ స్టిక్ 4K అని చెప్పి, అలాగే ఆండ్రాయిడ్ గూగుల్ టీవీతో పాటు దీంట్లో మనకు కొత్తగా డాల్బీ అట్మాస్ని కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి OTT యాప్స్, సపోర్టెడ్ యాప్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడైతే డీటెయిల్గా చూడొచ్చు. లెఫ్ట్ బాక్స్ కంటెంట్స్, అలాగే రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్తో పాటు బాటమ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే ప్రైస్ వీళ్ళు కొట్టేశారు కానీ ఇది 4,999 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ టీవీ హైలైట్ ఫీచర్స్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే బ్రేక్ చేసి, అంటే సీల్ని బ్రేక్ చేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఒక రిమోట్ కంట్రోల్, అలాగే మరికొన్ని బాక్స్ కంటెంట్స్ లైక్ దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ని యాజ్ యూజువల్గా చదవము, HDMI మేల్ టు ఫీమేల్ కనెక్టర్ని, అలాగే ఒక టైప్ A టు మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి కేబుల్ని, అలాంగ్ సైడ్ విత్ ఒక ఛార్జర్, అది కూడా మనకి 5 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ని, ఈవెన్ ఫైనల్గా మనకి షామీ టీవీ స్టిక్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టాండర్డ్ షామీకి సంబంధించినటువంటి రిమోట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి యాప్స్కి సంబంధించినటువంటి కొన్ని డెడికేటెడ్ బటన్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ ఇది వచ్చేటప్పటికి మనకి IR అలాగే బ్లూటూత్తో కూడా వర్క్ ఫంక్షనాలిటీ జరగడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా వీళ్ళైతే మనకి బ్యాటరీస్ని ప్రొవైడ్ చేయరు. సో బ్యాటరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో ఇక్కడ మనకి 2 AAAకి సంబంధించినటువంటి సెల్స్ని అయితే మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ సైజ్ కొంచెం మనకి పెద్దగా అనిపిస్తుంది. ఈవెన్ ఫ్రంట్ HDMI పోర్ట్ ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద టీవీ స్టిక్ ఏదైతే ఉందో మనకి మ్యాటిగా, హాఫ్ ఆఫ్ ద టీవీ స్టిక్ ఏదైతే ఉందో గ్లాసీ ఫినిష్ తో మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ లైక్ అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మనకు ఒక మైక్రో USB పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. అంతే. ఇక వీటన్నిటిని టీవీ కనెక్ట్ చేసి టీవీ స్క్రీన్ లో కలుద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ నేను ఇది HDMI అడాప్టర్ ద్వారా, అంటే మేల్ టు ఫీమేల్ సాకెట్ ద్వారా కనెక్ట్ చేశాను. అండ్ ఇదే టీవీ దగ్గర నుంచి పవర్ ని కూడా దీనికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇలా మనకి బ్యాక్ సైడ్ సెటప్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఫస్ట్ ఇనిషియల్ గా బూట్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి హైబ్రిడ్ టీవీ స్టిక్ అనుకోవచ్చు, వేర్ మీకు ఇక్కడ డ్యూయల్ OSలు రావడం జరుగుతుంది. అంటే ఒకటి వచ్చేటప్పటికి డైరెక్ట్గా బై డిఫాల్ట్గా గూగుల్ టీవీ, అండ్ మరొకటి వచ్చేటప్పటికి షామీకి సంబంధించినటువంటి మోస్ట్ పాపులర్ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్. నిజంగా ప్యాచ్వాల్ OS మాత్రం సింప్లీ అమేజింగ్. సో ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఇక్కడ ఆల్రెడీ నేనైతే సెటప్ అంతా కంప్లీట్ చేశాను. మీరు చాలా సెటప్స్ చూసే ఉండొచ్చు. లేదన్నట్లయితే సింపుల్గా మీరు ప్లగ్ చేయగానే హే గూగుల్ సెటప్ ద డివైస్ అని చెప్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఇది సెటప్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, బై డిఫాల్ట్గా మనకి గూగుల్ టీవీ అయితే మనకు రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ లేదు, ఒకవేళ మీరు ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకున్నారంటే జస్ట్ ప్యాచ్వాల్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీకు ఇది ఆటోమేటిక్గా ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్కి స్విచ్ అవ్వడం అయితే జరుగుతుంది. బేసికల్గా ఇన్ని యాప్స్
యాప్స్ అన్నిటిల్లో నేను కంటెంట్ వెతకలేను, నాకు సజెషన్స్ కావాలి, లేదన్నట్లయితే ట్రెండింగ్ కావాలి అని అనుకుని చూసే వాళ్ళకైతే మాత్రం ప్యాచ్వాల్ రియల్లీ ఆసమ్. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో ఈ యాప్స్ అన్నిట్లో ఎక్కడుంది ఏంటి అనేది ఎన్ని ఎత్తుక్కోవడం మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లోగోలో కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా దాని రిలవెంట్ యాప్ అనేది మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మూవీ కలెక్షన్స్ చూడొచ్చు, లైక్ కొరియన్ డ్రామాస్ మొత్తం మనకి కేటగరైజ్డ్గా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. సో ప్యాచ్వాల్ మాత్రం సింప్లీ అమేజింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం హోమ్ స్క్రీన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీని లోపల మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో ప్రీవియస్లీ మనకి Android 9తో రావడం జరిగింది, వేరే ఇక్కడ Android 11తో మనకు రావడం జరిగింది. ఫస్ట్ మనకి ఇంటర్నెట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీరు చూడొచ్చు వాసు గడ్డం ఏదైతే ఉందో 5 GHz, మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో 2.4 GHz. అండ్ ఇవి కాకుండా డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఫస్ట్ అబౌట్ ద సిస్టంలో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది వచ్చేటప్పటికి మనకి లేటెస్ట్ జాన్వరి సెక్యూరిటీ ప్యాచ్తోనే మనకి ఇది రన్ అవుట్ అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు కనుక టీవీ స్టిక్ తీసుకున్నారు అన్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్గా ఈ పని అయితే చేయండి, మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి tvOS 11, ఏదో మొబైల్ ఫోన్స్ మనకి Android 12, 13 కూడా మనం చూస్తున్నాం. వేరే ఇక్కడ ఇంకా స్టిల్ 11, ఎందుకంటే అఫీషియల్గానే Android 12 వీళ్ళు ఇంకా Android టీవీలకి అయితే తీసుకొని రాలేదు. అండ్ జాన్వరి సెక్యూరిటీ ప్యాచ్ అండ్ ఇంక్లూడింగ్ మనకి tvOS బిల్డ్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక పర్టికులర్గా మనం చూసుకోవాల్సింది డిస్ప్లే. మ్యాచ్ ద కంటెంట్ డైనమిక్ రేంజ్ కనుక ఎనేబుల్ చేసుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ కంటెంట్ యొక్క బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఇది స్విచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ రెజల్యూషన్ ఇక్కడ మనకి ఇది 4K సపోర్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ ఎందుకు 1080p సపోర్ట్ చేస్తుందంటే నేను ఇక్కడ ఏవీ రిసీవర్ ద్వారా పాస్ త్రూగా దీన్ని కనెక్ట్ చేయడం అయితే జరిగింది నా టీవీకి. సో నాకు ఆ 4K అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు, బట్ నాకు ఏవీ రిసీవర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటే దాని అవుట్పుట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది, ఎన్హాన్స్డ్గా ఉంటుందని చెప్పి నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బట్ మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు మీరు చూడండి, నేను డైరెక్ట్గా టీవీకి అయితే ప్లగ్ చేశాను, డైరెక్ట్గా 4K రెజల్యూషన్ అయితే చూపిస్తుంది. సో నా ఏవీ రిసీవర్ ఏదైతే ఉందో 1080p దాకా మాత్రమే లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1080p చూపిస్తుంది. వేర్ మీరు టీవీకి డైరెక్ట్ ప్లగ్ చేసుకున్నారు అన్నట్లయితే 4K 60 Hzలో మీరు దీన్ని అయితే వాచ్ చేయొచ్చు. HDMI CEC కంట్రోల్. సో బేసికల్లీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే టీవీ కోసం ఒక రిమోట్, సెటప్ బాక్స్ కోసం ఒక రిమోట్, ఇలా అన్ని రిమోట్లను మనము హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేకుండా CEC కంట్రోల్ ద్వారానే మనము ఒకే రిమోట్తో అన్నిటిని లైక్ వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, ఛానల్స్ని మార్చడం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ని కూడా నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాను అని అంటే ఇది CECకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈవెన్ సిస్టమ్ సౌండ్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టంలో డైరెక్ట్గా నేను బై డిఫాల్ట్గా ఆటోమేటిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు పాస్ త్రూ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే అకార్డింగ్ దీని యొక్క కాంపాక్టబిలిటీని బేస్ చేసుకొని అదే చూస్ చేయడం జరుగుతుంది. బట్ ఒకవేళ మీరు కనుక ఒరిజినల్ ఫార్మేట్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో డిపెండ్స్ అపాన్ దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి వర్షన్ 4.1ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ కూల్, రీసెంట్గా లాంచ్ చేసింది. ఇక స్టోరేజ్ అయితే మనకి నేను ఇందాక మీకు చెప్పాను కదా 8GB మాత్రమే ఉంటుంది. దాంట్లో యాప్స్ ఇన్స్టాలేషన్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ యాప్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసినా ఇంకా దగ్గర 5.2 GB నాకు స్పేస్ ఖాళీగా ఉంది. అలాగే హోమ్ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్గా వీడియో ప్రివ్యూ చూడటం, ఆడియో ప్రివ్యూ చూడటం, లేదా కంటెంట్ ప్రిఫరెన్సెస్ వీటన్నిటిని కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి గూగుల్ అసిస్టెంట్ కంట్రోల్ని కూడా తీసుకొని రావడంతో పాటు క్రోమ్ కాస్ట్ని కూడా ఇన్బిల్డ్ చేసుకొచ్చారు. సో లైవ్గా మీరు మీ ఫోన్స్ ఏవైతేనే వాటిని కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ సేవర్స్ మీ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే పెట్టుకోండి, లేదంటే లేదు. అలాగే లొకేషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్గా చూస్తుంటాం. అండ్ దీనికి ఎడిషనల్గా అంటే మీ 5 TV స్టిక్కి ఈవెన్ మీ టీవీకి బ్లూటూత్ లేకపోయినా కానీ దీని ద్వారా మీరు పేర్ చేసుకొని కనెక్ట్ చేసుకొని జస్ట్ అక్కడ మీకు HDMI పోర్ట్ ఉంటే సరిపోతుంది. సో దీని సహాయంతో మీరు పేర్ చేసుకొని యూటిలైజ్ అంటే మల్టీపర్పస్గా కూడా మీరు యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈవెన్ కంటెంట్ క్వాలిటీ కూడా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్న ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ మీకు హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా చాలా స్మూత్గా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ జనరేషన్లో నేను ఆ ల్యాగ్ని అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ద యాప్ డైరెక్ట్గా మీరు హోమ్ స్క్రీన్లో మీరు యాప్స్ని యూస్ చేస్తున్నా కానీ ఎలాంటి ఇష్యూస్ని అయితే మీరు ఇక్కడ ఫేస్ చేయరు. ఈవెన్ దీంట్లో ఇవే కాకుండా ఎడిషనల్గా ఒకవేళ మీరు ఏమన్నా యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మనకి ఇందులో
బై డిఫాల్ట్గా గూగుల్ యొక్క ప్లే స్టోర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ మీరు 8,000+ యాప్స్ని అయితే మీరు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ అన్ని మన టీవీలో అయితే రిక్వైర్మెంట్ లేదు, టీవీని టీవీ లాగా అయితే వాడదాం. లైక్ మీకు ఏమైనా ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు, సో అఫ్ కోర్స్ వాటిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాదు, చిన్నపాటి గేమ్స్ ఇలాంటివి కూడా మీరైతే వాడుకోవచ్చు. బట్ అడిషనల్గా నేను ఇందాక మీకు చెప్పాను కదా, బ్లూటూత్ ద్వారా మీరు గేమింగ్ ప్యాడ్ని కూడా దీనికైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ నేను వీడియో కంటెంట్ క్వాలిటీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తుంది ఏదైతే ఉందో 1080p, ఎందుకంటే నేను ఏవి రిసీవర్ ద్వారా తీసుకుంటున్నాను. ఈవెన్ ఇది వీడియోలో డాల్బీ విజన్, అలాగే ఆడియోలో డాల్బీ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ HDR10+ కంటెంట్ని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు, ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్గా నాకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓన్లీ ఫుల్ HD సబ్స్క్రిప్షన్ మాత్రమే తీసుకున్నాను. బేసిక్గా నా డిస్ప్లే HDR సపోర్ట్ చేస్తుంది, బట్ నేను చూస్తుంది ఏదైతే ఉందో SDR కంటెంట్. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ ఇక్కడ మీరు చూసారా 4K సపోర్ట్ చేయడంతో పాటు ఇది వైడ్ 1L1 సపోర్ట్ కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ HDR డీకోడ్లో కూడా మనకి డాల్బీ విజన్, అలాగే ఆడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, కలర్స్ మాత్రం చాలా బాగా పాప్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇక దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికే 4,999 రూపాయలకు మీకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇదే బడ్జెట్ సెగ్మెంట్లో మీకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కూడా ఉంటుంది, అలాగే రియల్మీ టీవీ స్టిక్ కూడా ఉంటుంది. నా దగ్గర 3 డివైజెస్ ఉన్నాయి, నేను 3 యూస్ చేస్తూనే ఉంటాను. బట్ నన్ను అడిగితే అన్నిటికన్నా ఇది కొంచెం మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అని అంటారా? ఫస్ట్ థింగ్, అమెజాన్తో కంపేర్ చేశారు అన్నట్లయితే అందులో మీకు కేవలం 5OS మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఇందులో మీకు గూగుల్ టీవీ ఓఎస్తో పాటు మీకు Xiaomiకి సంబంధించినటువంటి ప్యాచ్ వాల్ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, లేదా యాప్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏం తెలియకపోయినా జస్ట్ రిమోట్తో వాళ్ళు ఆ యాప్ని ఓపెన్ చేసి, అంటే ఫస్ట్ మనం ఇనిషియల్గా సెటప్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. దే విల్ ఎంజాయ్ ద కంటెంట్. సో నిజంగా ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది. సో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అన్నా కానీ ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే అక్కడ 1.5 GB ఆఫ్ ర్యామ్ ఉంటే ఇక్కడ మనకి 2 GB ఆఫ్ ర్యామ్, మిగతా స్టోరేజ్, అలాగే HDMI 2.0, అలాగే మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఇవన్నీ కూడా మనం వెరీ 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 కామన్గా చూస్తాము. సో నన్ను అడిగితే కనుక ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే 0.500 MB ఆఫ్ ర్యామ్ కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీకు Xiaomi టీవీ స్టిక్ ఏదైతే ఉందో బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేరే ఒకవేళ మీరు రియల్మీ టీవీ స్టిక్తో కంపేర్ చేశారు అన్నట్లయితే రియల్మీ టీవీ స్టిక్ 4,000కి వస్తుంది, ఇక్కడ మనకి 5,000కి రావడం జరుగుతుంది. బట్ రియల్మీ టీవీ స్టిక్లో మీకు వచ్చేటప్పటికే కేవలం గూగుల్ టీవీ ఓఎస్ మాత్రమే ఉంటుంది. వేరే ఇక్కడ మనకి ప్యాచ్ వాల్ కూడా అదనంగా రావడం జరుగుతుంది. సో 2 కైండ్ ఆఫ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే మనం ఇందులో పొందొచ్చు. బట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Xiaomi టీవీ స్టిక్తో కంపేర్ చేశారంటే అది 2,000-2,500 రూపాయలకు వీళ్ళు లాంచ్ చేశారు. దాంతో కంపేర్ చేశారంటే ఇక్కడ మనకి హ్యూజ్ అప్గ్రేడ్, ఎందుకంటే దాంట్లో మనకి 1080p మాత్రమే, ఇక్కడ 4K దాకా మనం కంటెంట్ అయితే చూడొచ్చు. ఈవెన్ ప్రాసెసర్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా, ఈవెన్ ర్యామ్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ కొంచెం ప్రైస్ అనేది హైక్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ 4,000 రూపాయల్లో వచ్చి ఉంటే కనుక కిల్లర్ డీల్. బట్ స్టిల్ 4,999 రూపాయలకు కూడా వర్త్ఫుల్ ప్రోడక్ట్ అని అంటాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ సెగ్మెంట్ ఉన్న వాటన్నిటితో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే. సో మనము ఆ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కదా అని కొత్త టీవీస్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ టీవీకి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. శాంసంగ్ కావచ్చు, సోనీ కావచ్చు, Xiaomi కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను వాడుతున్నటువంటి టీవీ ఏదైతే ఉందో ఎల్ఈ టీవీ, ఎల్ఈ మొబైల్ ఫోన్స్ మీరు విని ఉంటారు, అదే బ్రాండ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఇది నేను 2013-14 దీన్ని అయితే పర్చేజ్ చేసింది. 13 అనుకుంటా నేను పర్చేజ్ చేసింది. స్టిల్ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. నేను ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వాటిల్లో కూడా చూడలేదు. బట్ అవి లేటెస్ట్ ఫీచర్స్తో వస్తాయి. బట్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా బాగుంది.
ఆడియో పరంగా కూడా నేను మీకు అయితే కొన్ని శాంపిల్స్ వినిపించాను. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మోస్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా మనం చూడొచ్చు. అండ్ డిటిఎస్ హెచ్డి ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా అయితే చూస్తుంటాం. బట్ ఎప్పుడైతే మీరు స్పెసిఫైడ్గా ఒకవేళ ఏవి రిసీవర్స్ ద్వారా అవుట్పుట్ తీసుకుంటున్నారో అన్నట్లయితే ఆడియో ఎక్స్పీరియన్స్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సో నేను ఈవెన్ నాకు 4K టీవీ ఉన్నా, ఇది 4K సపోర్ట్ చేస్తున్నా, ఏవీ రిసీవర్ ద్వారా 1080p చూస్తూ ఆడియో ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ నా ఏవీ రిసీవర్ వచ్చేటప్పటికే కేవలం 1080pకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే అప్పుడు నేను 4K ఏవీ రిసీవర్ తీసుకున్నప్పుడు ఇది ఇంకా ది బీస్ట్ పెర్ఫార్మెన్స్ అనే నా అభిప్రాయం. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్ కోర్స్ వీటితో పాటు మిగతా వాటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ యూట్యూబ్ కొత్తగా షాప్ అనేటువంటి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది. సో క్లిక్ చేసి నేను సజెస్ట్ చేస్తున్నటువంటి 5 టీవీ స్టిక్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ బ్రౌజ్ చేసి మీ రిక్వైర్మెంట్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.